అంటే నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ, నవీన్ యాదవ్ అనే కాదు. నవీన్ యాదవ్ గురించి నాకు కూడా ఫస్ట్లో తెలియదు. నేను గ్రౌండ్కి వెళ్తే చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఆయన ఒక ఆర్కిటెక్చర్ అంటే ఉన్నత విద్యావంతుడు. ఆయన పుట్టింది కూడా శ్రీమంతుడు కుటుంబంలో పుట్టిండు. మొదటి నుంచే ఉన్నతమైన ఫ్యామిలీ వాళ్ళ నాన్ననే ఓపెన్గా అనేక ఛానల్లో చెప్తున్నాడు. వాళ్ళ నాన్న పేరు చిన్న శ్రీశైలం యాదవ్. నాకు 100 ఎకరాల భూమి ఉంది, ఒక్కొక్క ఎకరం కోట్లలో ఉంది, మాకు 1000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పిండు. 1000 కోట్ల ఆస్తులలో పుట్టిన వాళ్ళు ఇలా చాలామంది అమెరికాలో సెటిల్ అవుతున్నారు, యూరప్కి వెళ్ళి సెటిల్ అవుతున్నారు, లేదంటే బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అవుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏమి రిస్క్ తీసుకోకుండా పొలిటికల్ సైడ్ కానీ హాయిగా బతుకుతారు. ఏం బాధ ఉండదు. బటన్ కొడితే కాఫీ వస్తుంది, బటన్ కొడితే బిర్యానీ వస్తుంది, బటన్ కొడితే ఎవ్రీథింగ్ మంది వస్తుంది. కానీ అయినా ఎటు ఉన్నత చదువులు చదివి ఇన్ని పైసలు ఉండి ఎక్కడ కూడా మీరు ఒకసారి వెళ్తే యూసుఫ్ కూడా చెక్ పోస్ట్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా పోవచ్చు. బిచ్చగాడు పోయినా సరే భోజనం పెడతారు, కూర్చునేబెట్టి టేబుల్ మీద మనిషిగా ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు అన్నట్టు. అంటే ఒక మనిషికి వీడు బాగా డబ్బున్నోడు, లేదంటే వీడు పేదోడు, వీడు బిచ్చగాడు ఉంటుందా? మీరు చెప్పిన ఆ రకమైన కింది స్థాయి వర్గాలు పోయినా కూడా నువ్వు కావాలంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒక ఇద్దరు నార్మల్గా పంపబ్బా. నార్మల్గా అన్న మేము గరీబ్ వాళ్ళమన్నా, నాకు ఆకలి అవుతుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అంటే చాలు అనకున్నా. అందులోకి పోతేనే ఏమైనా ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ ఊరు, ఏమైనా తిన్నారా లేదా, ఫస్ట్ తినరా పంటారట. ఇది ఏం చెప్తలే, రచ్చారావు అని పేరు విన్నారు కదా. రచ్చారావి ఒక మీటింగ్లో చెప్తే నేను విన్నా. మీరు కావాలంటే రచ్చారావికి ఫోన్ చేయొచ్చు. జబర్దస్త్ ఆర్టిస్ట్. చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ ఇంటికి పోతే కొత్తలో వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టి ఏదైనా ఉంటే వాళ్ళే. ఇప్పుడు ఎవరన్నా పోనబ్బా, ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్ పోయిండు అనుకో, తిన్న తర్వాత ఏం చేయాలని అన్న నాకు ఎక్కడైనా అవకాశం ఇప్పియండి. ఈయనకు సర్కిల్, సినిమా వాళ్ళ సర్కిల్ పెద్దగా ఉంటుంది. చేసి ఏంది, రైటర్ అయితే రైటర్కి సంబంధించి, సింగర్ అయితే సింగర్కి సంబంధించి, మ్యూజిక్ డైరెక్టర్ అయితే మ్యూజిక్ సంబంధించి, ఇట్లా వాళ్ళకి ఫోన్ చేసి అటాచ్ చేస్తారు అన్నట్టు. ఒక నిరుద్యోగి పోయిండు అనుకో, ఏం కావాలా అన్న, నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వేసి చెప్తారు. ఆ ఫీజు ఏదో మేము కట్టేస్తాం. మీరేమో చెప్తారు అని అంటున్నారు. ఇంకో వాదన ఏంటంటే అవతల వాళ్ళని బెదిరిస్తారు, వీళ్ళ అవసరాల కోసం ఎంతవరకు అన్నా బెదిరిస్తారు, భయపెడతారు అని చెప్తారు. అదే ఇప్పుడు అలిగేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఆయన మీద. నేను కూడా మొత్తం తిరిగితే గ్రౌండ్లో, ఇప్పుడు నువ్వు మంచోడు బాబా, మంచి రోడ్డు పొన్ను పోతున్నావు, లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ పోతున్నావు, ఎవడో తాగి రాంగ్ రూట్లో వచ్చి నీకు డాష్ ఇచ్చి నువ్వు కింద పడ్డావు, నీకు సంబంధించిన వాళ్ళు అన్న తడికి పోయారు. అన్న మాకు ఇట్లా ఎవడో మేము మంచిగా కరెక్ట్ రూట్లోనే పోతే బండి మీద వచ్చి ఇట్లా డాష్ ఇచ్చి పోయారు, కాలుకి ఇంత దెబ్బ తాకింది అని చెప్పిపోతావు. వాళ్ళకి ఫోన్ చేస్తారు అంటున్న ఎగ్జాంపుల్, లేదంటే పిలిపిస్తారు. మరి ఏందయ్యా అది ఏదైనా ఉంటే హాస్పిటల్లో ఖర్చు కట్టుకో, అట్లా చేయడం తప్పు కదా, సారీ చెప్పు, ఇట్లా చేయు అని చెప్తారు. వాడు వినకపోతే ఎప్పుడన్నా సందర్భంలో ఏమైనా చెంపమిక్కలు కొడితే కొట్టుండొచ్చు, మనకు తెలియదు. వినకపోతే ఇప్పుడు అది రౌడీజమా, హీరోయిజమా? లేదంటే ఎవడో ఒక భూమి కబ్జా చేసిండు, అబ్బా అన్న నా భూమి పలానోడు కబ్జా చేసిండని వచ్చిండు, రే వాని భూమి ఆడికి అని చెప్తాడు, సరే అంటాడు. సరే అని మళ్ళా ఇయ్యవు అంటే మాట వరకు సరే అంటున్నావు, మళ్ళీ పోతే అన్న మళ్ళీ ఎంత చేస్తుండ అన్న అని చెప్తే వీళ్ళు మళ్ళీ ఒకసారి పిలిపించి ఎట్లుంటుంది ఇక. అంటే నువ్వు భూమి కబ్జా చేస్తావు, వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వమంటే ఇయ్యవా అని ఎప్పుడన్నా సందర్భంలో. మీరు చెప్పిన ఉదాహరణలు బాగానే ఉన్నాయి, కానీ వయసులో ఉన్నప్పుడు అది చిన్న శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి రౌడీ గుండా, ఆయన మీద రౌడీ షీట్లు ఉన్నాయని చెప్తారు. వాళ్ళ కొడుకైనటువంటి నవీన్ యాదవ్ కూడా అదే రకమైన పనులు చేస్తాడని చెప్తారు. ఎందుకు మీరు బాగా వెనకేసుకొస్తారు? మీరు యాదవులు, వాళ్ళు యాదవులు కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్ ఎట్లా? క్యాస్ట్ దూరంకి వెళ్ళి చూసినప్పుడు ఎవరికైనా సోషల్ మీడియాలో చూసింది నిజం అనుకుంటారు, కొందరు దూరంకి వెళ్ళి చూసిన వాళ్ళకి అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే గో టు బోరబండ, గో టు రహమత్ నగర్, వెంగళరావు, అది యూసఫ్ కూడా, జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ వెళ్ళు, ఒకసారి మైక్ పెట్టి నిజంగా మీరు అడగండి. సిగ్నేచర్ స్టూడియో ద్వారా వెళ్ళి ఒక వారం రోజులు టైం తీసుకో ఉపేందర్, ఎక్కడైనా మీ భూమి కబ్జా చేసిర్రా, లేదంటే మీకు సంబంధించిన వాళ్ళని ఎవరైనా అన్యాయంగా కొట్టిర్రా, లేదంటే మీకు ఏమైనా సంబంధించిన వాళ్ళు మర్డర్ చేసిర్రా, ఏదైనా ఇల్లీగల్ బిజినెస్ చేసిర్రా, నువ్వు అడుగు కదా. ఒక వారం రోజులు నేను ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ద్వారా లైవ్లో చెప్తాను. లేనిదే వాళ్ళ మీద కేసులు అయినాయా, లేనిదే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ అయినా అంటారు కదా, బాగా సామాజిక మాధ్యమంలో బాగా ప్రచారం అవుతుంది. అదే చెప్తున్నా. ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే పోటీ చేస్తుండబ్బా. అవును, నవీన్ యాదవ్ మీద పోటీ చేస్తే ఇప్పుడు వాళ్ళ వెంకట్ యాదవ్ అని వాళ్ళ బ్రదర్, అవును,
ఆ బ్రదర్ అట వాళ్ళ వైఫ్ ఏదైనా ఇష్యూ ఉందా లేదా చూసిర్రా మీరు అది ఆ సోషల్ మీడియాలో చూసినాం. ఏది నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వీళ్ళు దుర్మార్గులు నన్ను చాలా వేధించిర్రు, నవీన్ యాదవ్ అనేటోడు నన్ను హింసించిండు అదే అని చెప్పి ఒక లెటర్ వచ్చింది 2-3 రోజులు బాగా వైరల్ అయింది. అది అయింది. ఏంది ఎంతవరకు నిజం ఉంది అందులో, అది నిజమేనా ఏంది అది అసలు? అదే ఇప్పుడు సేమ్ ఇప్పుడు నీకు లెటర్ను తీయి ఒకసారి చూస్తే నీకు లెటర్ను అర్థం చేసుకుంటే ఇప్పుడు అది నమ్మినావు అనుకో నీకు అది రౌడీ లాగా పడతాడు. అది నిజమా కాదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నావు అనుకో రియాలిటీ అయితే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ వాళ్ళ మిసెస్ రాసింది కాదు అది. నేను అదే చెప్తున్నా, ఒకవేళ ఎవరన్నా మనం ఎవరికైనా లెటర్ రాస్తే ఖచ్చితంగా సిగ్నేచర్ చేస్తామా చేయమా. నువ్వు ఒక్కసారి కెమెరా ఆపి ఒకసారి చూడు, నువ్వు లెటర్ చూడు, లెటర్లో ఆమె సిగ్నేచర్ ఉందా ఇగో నీకు చూపిస్తున్న పట్టు. ఇప్పుడు ఈ లెటర్ ఉందబ్బా కెమెరా, ఈ లెటర్ చూడాలా ఎక్కడన్నా సిగ్నేచర్ ఉందా? ఆమె ఏం రాసిందంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ మహితా శ్రీ వైఫ్ ఆఫ్ వెంకట్ యాదవ్ అని పెట్టింది. ఇక్కడ సిగ్నేచర్ ఎక్కడన్నా ఉందా? ఒకటి. రెండోది మీది పాలకుర్తి, నాది నిజామాబాద్. మన నిజామాబాద్లో పాలకుర్తిలో భార్యాభర్తల పంచాయతీలు ఉండవా? ఉంటాయి. ఎందుకు అంటే అందరు మీనాక్షి నటరాజన్కి రాస్తారా? అంటే చెప్పండి. ఇది ఎక్కడన్నా ఇప్పుడు పాపం ఆమెను ఇప్పుడు ఒక మహిళ అబ్బా మహితా శ్రీ అనేటమ్మ ఒక మహిళ, వాళ్ళ గొడవలు ఉన్నాయా కలిసి ఉన్నారా మనకు ఎగ్జాక్ట్ తెలియదు. కానీ మీరు చెప్తున్నట్టు అది ఫేక్ ప్రచారం అయితే అదే వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ తోటి ఇది ఫేక్ ప్రచారం అని ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు చెప్పలే మరి నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ? అదే చెప్తున్నా ఉపేందర్, వాళ్ళ మధ్యలో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు. గొడవలు ఉన్నాయి కాబట్టే కదా ఆ లెటర్ బయటకు వచ్చింది. ఇప్పుడు అదే ఇప్పుడు ఒకవేళ మీరు చెప్తున్నట్టు వాళ్ళు కలిసి ఉన్నారు అనుకో, ఇది వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లేదా ఇంకో పార్టీ వాళ్ళు కావాలని ఫేక్ ప్రచారం అనుకుందాం, వాళ్ళ మిసెస్ తోటి ఇది ఫేక్ ప్రచారం అని చెప్పి నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పియొచ్చు కదా, ఎందుకు చెప్పిస్తలేరు అంటున్నా. అదే వినాలి ఉపేందర్, నేను ఏమంటున్నా అంటే గొడవలు అయ్యి ఉంటాయి, వాళ్ళ ఇంటికాడ ఉండొచ్చు. గొడవలు అయింది నిజం అన్నప్పుడు వాళ్ళు నిజం అన్నప్పుడు ఈ లెటర్ ఎందుకు అబద్ధం అవుతుంది అంటున్నా. ఇది నేను అదే చెప్తున్నా ఉపేందర్, లెటర్ అయితే ఆమె సిగ్నేచర్ పెడుతుంది ఒకటి. రెండోది వాళ్ళ నాన్న పేరు ఇక్కడ చూడు, ఐఎమ్ మహిశ్రీ వైఫ్ ఆఫ్ వెంకట్ యాదవ్ సన్ ఆఫ్ శ్రీశైలం యాదవ్ అన్నది. అన్న పేరు శ్రీశైలం కాదు, చిన్న శ్రీశైలం యాదవ్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమెనే రాసి ఉంటే చిన్న శ్రీశైలం అని ఖచ్చితంగా రాస్తా. ఒకటి ఏంది ఇది ఫేక్ ప్రచారం అంటారా? ఎవరు సృష్టించారు? నేను అదే చెప్తున్నా బా. ఒకవేళ నవీన్ యాదవ్ మీద ఇంత దుష్ప్రచారం చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది అంటున్నా ఈ టైంలో. నేను అదే చెప్తున్నా, ఇది ఎవరు ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంటే ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ దాంట్లో వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ స్పాన్సర్డ్ ఛానల్స్ అన్నీ కూడా దీన్ని ఎలివేట్ చేసినాయి. బీఆర్ఎస్ కి నవీన్ యాదవ్ ని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయింది అబ్బా. అవును, మాగంటి గోపీనాథ్ చనిపోతే మాగంటి గోపీనాథ్ గారు భార్యకు టికెట్ ఇచ్చారు. అవును, సునీతమ్మ. ఇప్పుడు పోటీ ఎవరు అవునన్నా కాదనుకున్నా అక్కడ సునీతమ్మ కాదు, అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, లేదంటే బీఆర్ఎస్ వర్సెస్ నవీన్ యాదవ్, లేదంటే నవీన్ యాదవ్ వర్సెస్ గోపీనాథ్ వారి భార్య సునీతమ్మ. వాళ్ళకి మధ్యలో ఉన్నప్పుడు టఫ్ ఫైట్ ఉంది. టఫ్ ఫైట్ ఉన్నప్పుడు ఎవరికి ఇది లాభం? ఇప్పుడు మనం గతంలో చూసినాం అబ్బా చాలా మటుకు రఘునందన్ రావు ఇంట్లో డబ్బులు దొరికినాయని 2 కానిస్టేబుల్ వచ్చారు ఉప ఎన్నికలప్పుడు. నిజానికి రఘునందన్ రావు ఆ డబ్బులు సంబంధం లేదు, కానీ రఘునందన్ రావు ఇంట్లో డబ్బులు దొరికినాయని ఎక్కడన్నా ప్రపంచంలో కానిస్టేబుల్ డబ్బులు దొరకబడతారా, లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ పోతుందా? పోతారు కదా. అట్లా అదెంత ఫేకో ఇది కూడా ఒకటి క్రియేట్ చేసి ఒక అన్రెస్ట్ చేసి. ఇప్పుడు నేనేమన్నట్టు ఉపేందర్, నీకు నాకు గొడవ ఉందబ్బా, నువ్వు నీ ఇంట్లో ఉన్నావు, నేను నా ఇంట్లో ఉన్నా. ఇప్పుడు నా మీద ఎవరో బట్ట కలిసి మీదేసారు, మన మధ్యలో ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. నువ్వెందుకు స్పందిస్తావు? ఇక నువ్వు స్పందించమని అడగడానికి కూడా మనకు హక్కు ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏవో డిస్టర్బెన్స్ ప్రతి ఫ్యామిలీలు ఉంటాయి అబ్బా. తప్పు అటువైపు ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు. ఏం జరిగింది అనేది వాళ్ళ వ్యక్తిగతం, మనం మాట్లాడడానికి లేదు. ఇద్దరి మధ్యలో ఉండొచ్చు. నేను లెటర్ బయటికి రావడానికి అయితే బీఆర్ఎస్ కుట్ర అంటారు మీరు, అంతేనా? కుట్రేంది, ఇది కేటీఆర్ హస్తం ఉంది అంటున్నా.